స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర స్ఫూర్తికి వందనం చేద్దాం. మరియు మన స్వాతంత్రం కోసం పోరాడిన వారి ధైర్యానికి మరియు త్యాగాలకు వందనం చేద్దాం. గర్వించదగిన భారతీయులందరికీ నా తరపున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహాత్మా గాంధీ అహింస ప్రతిఘటనను సమర్థించారు మరియు ఉప్పు మార్చ్ వంటి కీలక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. అతని సత్యాగ్రహ తత్వశాస్త్రం భారతదేశ స్వాతంత్ర పోరాటాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. బాల్ గంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు అనే వినాదంతో స్వయం పాలనను ప్రోత్సహించారు మరియు భారత జాతీయవాదం వెనుక చోదక శక్తి అతని పని భవిష్యత్ స్వాతంత్ర ప్రయత్నాలకు పునాది వేసింది. సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటంలో భారత జాతీయ సైన్యానికి నాయకత్వం వహించారు మరియు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అంతర్జాతీయ మద్దతు కోరింది. అతని మిలిటెంట్ విధానం చాలామందికి స్ఫూర్తినిచ్చింది. భగత్ సింగ్ తన రాడికల్ పద్ధతులు మరియు త్యాగానికి ప్రసిద్ధి చెందిన విప్లవకారుడు. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బాంబు దాడిలో సహా అతని చర్యలు స్వాతంత్ర్యం కోసం అతని పోరాటాన్ని హైలైట్ చేశాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ రాచరిక రాష్ట్రాలను భారతదేశంలో విలీనం చేయడంలో మరియు మొదటి ఉప ప్రధానమంత్రిగా పనిచేయడంలో కీలకం. అతని నాయకత్వం అతనికి భారతదేశపు ఉక్కు మనిషి అనే బిరుదును తెచ్చిపెట్టింది. జవహర్లాల్ నెహ్రూ ఆధునికీకరణ మరియు ప్రజాస్వామ్య దేశాన్ని నిర్మించడంపై దృష్టి సారించిన భారతదేశ మొదటి ప్రధానమంత్రి. ఆయన దృష్టి స్వాతంత్ర్యానంతర భారతదేశాన్ని తీర్చిదిద్దింది. చంద్రశేఖర్ ఆజాద్ ఎప్పటికీ సజీవంగా పట్టుబడబోనని ప్రతిజ్ఞ చేసిన ప్రముఖ విప్లవ నాయకుడు. స్వాతంత్ర పోరాటంలో అతని ధైర్యం మరియు వ్యూహాత్మక నైపుణ్యాలు కీలకమైనవి. లాల్ బహదూర్ శాస్త్రి రెండవ ప్రధానమంత్రి. 1965 ఇండో పాకిస్తాన్ యుద్ధంలో అతని నాయకత్వం మరియు జై జవాన్ జై కిసాన్తో వ్యవసాయ వృద్ధిని ప్రోత్సహించినందుకు ప్రసిద్ధి చెందారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతదేశ తొలి రాష్ట్రపతి మరియు స్వాతంత్ర్య పోరాటంలో గౌరవనీయులైన నాయకుడు. రాజ్యాంగం మరియు ప్రజాసేవపై ఆయన చేసిన కృషి అత్యంత ప్రభావవంతమైనది. గోపాల్ కృష్ణ గోఖలే గాంధీజీ గురువు మరియు ఆధునిక సంస్కరణల న్యాయవాది. విద్య మరియు సంఘ సంస్కరణలో ఆయన చేసిన కృషి భారత రాజకీయాలపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. అన్నీ బీసెంట్ బ్రిటిష్ జన్మించిన కార్యకర్త మరియు స్వయం పాలన మరియు స్త్రీ విద్యను ప్రోత్సహించిన భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు. హోమ్ రూల్ ఉద్యమంలో ఆమె కృషి కీలకమైనది. దాదాబాయి నౌరోజీ స్వయం పాలన కోసం వాదిస్తూ ఆర్థిక దోపిడీని ఎత్తి చూపుతూ బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన మొదటి భారతీయుడు. అతని పని ప్రారంభ జాతీయవాద ఉద్యమాలను ప్రభావితం చేసింది. మంగల్ పాండే 1857 సిపాయి తిరుగుబాటులో అతని పాత్ర బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పెద్ద పోరాటానికి నాంది పలికింది. అతని ధైర్యం మరియు ప్రతిఘటన కోసం అతను జ్ఞాపకం చేసుకున్నాడు. వీడి సావర్కర్ హిందూ జాతీయవాద ఉద్యమంలో విప్లవకారుడు మరియు కీలక వ్యక్తి. అతని రచనలు మరియు హిందుత్వవాదానికి ప్రసిద్ధ. ఆయన ప్రభావం స్వాతంత్ర్యానంతర రాజకీయాల్లోకి విస్తరించింది. రాణి లక్ష్మీబాయి 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ దళాలపై ధైర్యంగా పోరాడిన ఝాన్సీ రాణి. ఆమె ధైర్యం మరియు నాయకత్వం ఆమెను
ప్రతి ఘటనకు చిహ్నంగా చేసింది. సరోజినీ నాయుడు స్వాతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రి, నాయకుడు, భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలు మరియు స్వాతంత్ర ఉద్యమంలో కీలక వ్యక్తి. అరుణ అసఫ్ అలీ క్విట్ ఇండియా ఉద్యమంలో ఆమె పాత్రకు మరియు గోవాలియర్ ట్యాంక్ మైదాన్లో భారత జెండాను ఎగురవేసినందుకు ప్రసిద్ధి చెందింది. స్వాతంత్ర్య పోరాటంలో ఆమె క్రియాశీలత కీలకమైనది. మేడం భికాజీ కామా అంతర్జాతీయంగా భారత స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహించిన విప్లవకారుడు మరియు స్వాతంత్ర పోరాటానికి మద్దతును కూడగట్టడానికి ప్రవాసులతో కలిసి పనిచేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపశిల్ప మరియు దళిత హక్కుల కోసం న్యాయవాది. భారతదేశం యొక్క ప్రజాస్వామ్య మరియు సామాజిక ఫ్రేమ్వర్క్ను రూపొందించడంలో అతని రచనలు కీలకమైనవి. వీరపాండ్య కట్టబొమ్మన్ తమిళనాడులో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన అధిపతి. అతని ప్రతిఘటన ప్రయత్నాలు అతన్ని భారతదేశ చరిత్రలో ప్రముఖ వ్యక్తిగా మార్చాయి.